అది ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక అందమైన కుటుంబం. తండ్రి, తల్లి, ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలతో చాలా సంతోషంగా ఉన్నారు. తండ్రి పిల్లల బాధ్యతలు మరియు వారి యొక్క చదువుల కోసం కష్టపడుతూ ఉన్నాడు. అది చూసిన ముగ్గురు అబ్బాయిలు తండ్రికి సాయం చేయాలని అనుకున్నారు. వాళ్ళు చాలా మంచిగా చదువుకునేవారు. చదువుతో పాటు వాళ్ళ తండ్రికి సాయం చేయదలిచి రోడ్డు మీద చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ తండ్రికి డబ్బులను సమకూరుస్తూ ఉండేవారు. అంతేకాకుండా వాళ్ళ చదువుని ఎటువంటి తక్కువ చేయకుండా చాలా మంచిగా చదువుకుంటూ కొనసాగారు. ఇంతలో పిల్లలందరూ పెద్దవాళ్ళు అయ్యారు. వారి తండ్రి అమ్మాయిల ఇద్దరికి పెళ్లి చేయదలిచి డబ్బుల కోసం చాలా కష్టపడుతూ ఉండేవాడు. సో ముగ్గురు అబ్బాయిలు వాళ్ళు చదువుకొని మంచి జాబులు తెచ్చుకొని తండ్రికి సాయం చేసి ఇద్దరు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేశారు. దాంతోపాటు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కన్నారు. ఇప్పుడు ముగ్గురు అబ్బాయిలు తల్లిదండ్రులను మరియు వారి పిల్లలను, వారి భార్యలను చాలా పద్ధతిగా పెంచుకుంటూ వాళ్ళ అవసరాలను తీరుస్తూ ఫ్యామిలీలో ఉన్నటువంటి అన్ని అవసరాలను దగ్గరుండి సమకూరుస్తూ వాళ్ళు ముందుకు కొనసాగారు. ఈ కథలో తండ్రి తన యొక్క బాధ్యతలను ఎలా నెరవేర్చారో, తండ్రికి సాయం చేస్తూ పిల్లలు తన బాధ్యతలను తండ్రికి ఎలా సాయం చేశారో, ప్రతి ఒక్కరు తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా తన ఫ్యామిలీకి, కుటుంబానికి సపోర్ట్ చేస్తూ వాళ్ళ యొక్క పేదరికం నుంచి వాళ్ళ యొక్క రిచ్నెస్కి ముందుకు కొనసాగుతూ ఉండాలని మా ఈ కథ సంకల్పం. అందరూ నేర్చుకున్నారని కోరుకుంటూ మీ